హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నా దేవుని కోరుకుంటున్నానండి. ముఖ్యంగా రావడానికి చేపల పులుసు చూపిద్దామని వచ్చానండి. మీ కామెడీ పార్వతి చేపల పులుసు చూస్తుంది చూడండి. అల్లం పేస్ట్ ముద్ద, ఉల్లిపాయ ముద్ద, కొత్తిమీర, అంటే నేను కలిపి చేస్తానండి. అన్నీ కలిపి ఒకేసారి పొయ్యి మీద పెట్టుకుంటాను. అది కూడా నా స్టైల్లో మీకు చూపిద్దామని చేశానండి. అన్నీ ముక్కలు అవన్నీ మా హస్బెండ్ గారు కోసి పక్కన పెట్టారండి. హస్బెండ్ గారు ఎందుకండి, మా ఆయన నేను వచ్చేటప్పుడు వర్క్ నుంచి రావడానికి ముందే కొరమేను చేపలు ఎవరో పట్టి అమ్ముతున్నారని చెప్పేసి తీసుకొచ్చాడు. తనే చేసి ముక్కలు కోసి పెట్టాడు. దాన్ని నేను ఓన్గా ఎప్పుడు కలిపి వండుకుంటానండి. నాకు అలా ఇష్టం బాగా. అంటే అందరూ ఒక్కొక్క రీతిలో వండుకుంటారు. నేను కూడా నా స్టైల్లో మీకు చూపిద్దామని ఉప్పు, కారం, అల్లం పేస్టు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు మిక్సింగ్ వేసిన ముద్ద, ఆయిలు అన్నీ కలిపి ఉల్లిపాయ చింతపండు పులుసు కూడా పోసి ఒకేసారి అన్నీ కలిపి పెట్టుకుంటానండి. అయినా ఎవరి స్టైల్ వాళ్ళ ఇష్టం అండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కొంచెం సేపు అలాగా దాన్ని కలుపుకొని తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలండి. అందరు మీరే స్టైల్లో చేస్తారో కూడా కామెంట్ పెట్టండి. నేను నా స్టైల్లో నేను చేస్తున్నాను. మీకు నచ్చితే చూస్తారు, ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. ఇట్లా ఇంకా ఇది చింతపండు రసం బాగా పిండుకొని, అంటే కొంచెం చింతపండు ఏం చేస్తారంటే చిన్న చిట్కా అండి, అది నానేయటానికి కొంచెం ముందే కొద్ది గోరువెచ్చని నీళ్ళలో వేసుకొనేసి మనం చక్కగా తీసుకుంటే చక్కగా పులుసు బాగా వస్తుంది. కొంచెం పసుపు, ఇందాక మర్చిపోయాను, పసుపు వేస్తున్నాను. పసుపు, కొంచెం గార్లిక్ ఏం కాదు, కొత్తిమీర కొంచెం వేస్తే చింతపండు పులుసులో బాగా మరిగిద్ది, బాగుంటుందండి టేస్ట్. స్టవ్ వెలిగించి మూత పెడదామండి. ఇంకాసేపు మరుగుతూ ఉంటుంది. ఇంకేంటండి సంగతులు? నా వీడియోస్ అందరూ చూస్తున్నారా అండి? మీరు ఎందుకంటే షార్ట్ చేస్తా సడన్గా చేపల పులుసులోకి వచ్చాను. ఏంటోనండి, నేను కూడా వంటలు చేస్తాను కదా, ఓన్లీ కామెడీ అయినా నేను చేసే వంట కూడా మీరు తినాలనే ఈ చిన్న అయ్యో ఇక్కడికి వచ్చేటప్పటికి కెమెరా ఇలా తిప్పినట్టున్నానండి, నాకు తెలియలేదు. మనం అంత ఎక్స్పర్ట్లం కాదుగా కెమెరాలో ఎక్స్పర్ట్లం కాదు, రీల్స్లో ఎక్స్పర్ట్లం కాదు. ఏదో నాకు వచ్చినట్టు ఎడిటింగ్ చేసుకొని మీకోసం ఈ చేపల పులుసు చూపించాలని నా చిన్న ప్రయత్నం అండి. అంతేకాదండి, చాలా ఈజీగా అండి. అదిగోండి దగ్గర పడుతుంది. దగ్గర పడినాక సిమ్లో పెట్టుకోండి, కొంచెం ఉడుకుతూ ఉంటుంది. అంతేనండి, చాలా ఈజీగా చేపల పులుసు రెడీ అయిపోయింది. వెంటనే ఆగుతామో మనం? ఆగంగా నేను నా నోట తిని చూసి మీకు టేస్ట్ చెప్దామని వేసుకున్నా. కాకపోతే ముక్క గుంట గెంటుతో ఇలాంటి వెల్లడుపు గెంటుతో తిప్పకూడదండి. నేను ఇది కొంచెం వెల్లడుపుగా ఉన్న గెంటుతో తిప్పితే కొంచెం ముక్క చిదరకుండా ఉంటుందని నాదండి. అంతే ఫ్రెండ్స్, కొంచెం ఈ మధ్య నాకు లైవ్లు చేయడం కుదరట్లేదు ఫ్రెండ్స్, అందరూ ఏమనుకోవద్దు. దయచేసి లైవ్లో చూసేవో అందరూ కూడా నన్ను ఇట్లా ఈ లాంగ్ వీడియోలు చూస్తారని మీకోసం ఈ చిన్న ప్రయత్నం. కొంచెం చూడండి ఫ్రెండ్స్, నా స్టైల్లో నేను చేపల పులుసు చేశాను. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ పెట్టండి. అంతేకాదండి, నాకు ఇలా కలిపి పెట్టిన కూర అంటే చాలా ఇష్టం. అందరూ మరి మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, పర్లేదు. కాతే మీరు కూడా చేసుకొని ఒకసారి ట్రై చేయండి. పెద్దవాళ్ళు నేర్పిన వంట ఫ్రెండ్స్. ఇదివరకు చిన్నప్పుడు మా అమ్మ అన్నీ కలిపి పెట్టేసి కట్టెల పొయ్యి మీద ఉండేది. ఇట్లాగే సేమ్ అప్పుడులో ఏమీ ఉండవు కదా, మిక్సీలు అయ్యి ఇవి. నేను వెళ్ళి చిన్నపిల్లప్పుడే 7 ఇయర్స్ 8 ఇయర్స్ నుంచే అల్లం ముక్క, వెల్లిపాయల ముక్క అన్నీ కలిపి మమ్మిస్తే నేను వెళ్ళి పక్కింటోళ్ళ ఇంట్లో రోట్లో నురుకొని వచ్చేదాన్ని. మా అమ్మ చేసి పెట్టేది. అసలు మామూలుగా ఉండదు ఆ పొయ్యి మీద వండిన వంట. కాదే మనం ఇప్పుడు గ్యాసులు, మిక్సీలు అన్నీ కాకపోతే ఏంటంటే నేను ఇది అల్లం పేస్ట్ వేసుకొని మిక్సీలో ఏం పెట్టిన. సరే ఫ్రెండ్స్, హాయ్ బాయ్, బాగుంది, మీరు ట్రై చేయండి.